నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు గాలయ్య. గాలయ్య గారు, బీజేపీకి ఎవరైతే బాగుంటుందంటారు అధ్యక్షుడిగా? అధ్యక్షుడిగా బీజేపీకి అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉంది కదా. ఆయనది కూడా అయిపోతున్నారు. మన తర్వాత ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రి అయిపోయారు. బండి సంజయ్ గారు ఉన్నారు, ఆయన కేంద్ర మంత్రి. వీళ్ళు కాకుండా ఇంకెవరన్నా ఇస్తే దాంట్లో సీనియర్ ప్రకారంగా వేజ్ ప్రకారంగా చూస్తే ఈటల రాజేందర్కే ఇస్తారు. ఈటల రాజేందర్కే ఇస్తారు. ఎందుకంటే బీసీ ఓట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు అట్లా దిగినా కూడా బీసీ ఓట్ల పరిపాలనగా చూస్తే మాత్రం బీజేపీ కిషన్ రెడ్డి ఈయనకి ఇస్తేనే వస్తాడు. ఈటల రాజేందర్కి ఇస్తేనే వస్తాడు. మరి ఈటల రాజేంద్ర గారికి ఇచ్చారనుకోండి, ఒకవేళ ఫ్యూచర్ లో గట్టి పోటీ ఇచ్చిందంటారా కాంగ్రెస్ పార్టీకి? పర్వాలేదు, గట్టి పోటీ ఇస్తుంది. ఈటల రాజేందర్కి ఇస్తే మాత్రం గట్టి పోటీ ఇస్తుంది. ఇప్పుడు మరి కాంగ్రెస్ వచ్చి 8 నెలలు అయింది కదా, కాంగ్రెస్ పరిపాలన పైన మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ పరిపాలన పర్వాలేదు, మంచిగానే ఉంది. ఇక వాగ్దానాలే బస్సులే జీవి గవాని పెంచారు కానీ అవన్నీ అయితే కావా దేవుడు కానీ చేసేంత వరకు అయితే పర్వాలేదు, మంచిగానే ఉంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు పదవి రేవంత్ రెడ్డి గారు అయిపోతుంది. కాంగ్రెస్ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు పదవి, సీఎం పదవి కాదు. నెక్స్ట్ ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? తెలుసా ఎవరన్నా? మధేష్ ఉన్నాడు, లేకపోతే బలరాం నాయక్ ఉన్నారు. మధేష్ గౌడ్ వస్తేనే మాకు మంచిగా ఉంటది. మరి రేపు కాంగ్రెస్ కి ఫ్యూచర్ లో గట్టిగా పోటీగా ఏ పార్టీ నిలబడిద్ది అనుకుంటున్నారు? మళ్ళీ మేమైతే ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కదండి, ఎమ్మెల్సీ సర్పంచులు ఉప సర్పంచులు అవి ఉన్నాయి కదా, అవి అయితే మరి ఎటకెళ్ళి మాత్రం కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ కి తర్వాత గట్టి పోటీ ఇచ్చే పార్టీ ఏదనుకుంటున్నారు? బీఆర్ఎస్ బీజేపీనా? గట్టి పోటీ అంటే ఇది ఇస్తుంది, బీఆర్ఎస్ ఇస్తుంది. బీఆర్ఎస్ మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ లోకి పోతున్నారు కదా. పోతురు కానీ మళ్ళీ ఏదో వాళ్ళు తిరగబెడతారు. తిరగబెట్టి ఇదా అదా ఏదో చెప్తారు. పోయిన వాళ్ళంతా మళ్ళీ వీళ్ళకి ఎదురు చూడవలసిందే. ఇప్పుడు పోయారు కదా, పోయిన వాళ్ళంతా మళ్ళీ ఇప్పుడు ఓలో తోకలు పట్టుకొచ్చి పెడతాడు కేసీఆర్. పెట్టుకొచ్చినాక మళ్ళీ వీళ్ళకాయ వాళ్ళు చూడవలసింది కానీ వాళ్ళకాయ వీళ్ళు ఏం చూడరు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు వయసు అయిపోయింది కదా, నెక్స్ట్ ఎవరైతే బాగుంటుంది? ఇద్దరు అయితే ఉండరు. దాంట్లో హరీష్ రావు ఉండు, వాళ్ళ బామర్ది కేకేఆర్ ఉండు. వాళ్ళిద్దరిలో ఎవరైనా ఒకరు కంపల్సరీ ఉంటారు. ఎవరైనా ఒకళ్ళు ఉంటారు. మరి కొడుకు ఇస్తే అల్లుడు ఫీల్ అవుతాడు, అల్లుడు ఇస్తే కొడుకు ఫీల్ అవుతారు. మరి ఎట్లా? వాళ్ళ ఫీవర్ కాకుండా వాళ్ళిద్దరు అడ్జస్ట్మెంట్ అయితేనే ఎవరైనా ఒకరు పార్టీ అభిమానం మనం ఉండాలనుకునే వాళ్ళకు బ్యాక్గ్రౌండ్ ఉంటే ఎవరున్నా ఒకే లేదనుకుంటే ఎట్లకెళ్ళి పార్టీ వెనక దివాళి తీయదు. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? సాయిలు. సాయిలు గారు, రేవంత్ రెడ్డి గారు పీసీసీ పదవి కాలం అయిపోతుంది కదా, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. నెక్స్ట్ పీసీసీ ఇవ్వాల్సి వస్తే ఎవరికి ఇస్తే బాగుంటుంది అంటారు? మధుయాష్కి ఇస్తే మంచిది. మధుయాష్కి గారు ఎందుకంటే ఆయన చాలా సీనియర్ కదా, దాన్ని బట్టి. ఓకే, మరి బీజేపీ పార్టీకి ఎవరికి ఇస్తే బాగుంటుంది అంటారు? ఈటల రాజేంద్ర గారు ఎందుకు? ఆయన సీనియర్ కదా ముందుగల అట్లా. మరి బీఆర్ఎస్ పార్టీకి ఏమో తెలియదండి. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత తెలియదు. అన్న నమస్తే అన్న. చెప్పండి. మీ పేరు? రమేష్ గారు, ఇప్పుడు 3 పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఈ పార్టీ అధ్యక్షులు ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఫస్ట్ పీసీసీ పదవి కాలం అయిపోతుంది రేవంత్ రెడ్డి గారిది. మరి కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే బాగుంటుంది అంటారు? నెక్స్ట్ పార్టీ అధ్యక్షుడు ఎవరైతే? మధుయాస్కి అయితే సీనియర్ లీడరు, ఆయన అయితే బాగుంటుంది. ఇప్పుడు బీజేపీలో అయితే ఈటల రాజేందర్, అతను మంచి అనుభవం గలవాడు, అతను బాగుంటుంది. ఈటల రాజేంద్ర గారు ఎందుకు అనుకుంటున్నారు బీజేపీ? అంటే అతనుకు బీఆర్ఎస్ లా పనిచేశాడు కదా, మంచి సీనియర్ నాయకుడు, అనుభవం ఉన్నది, అన్ని వర్గాలకు బాగా మంచిగా దగ్గర అవుతాడు. మరి బీఆర్ఎస్ లో హరీష్ రావు కొడుకున్నాడు కదా, కేటీఆర్ గారు కొడుకున్నాడు, కానీ వానికంటే సీనియర్ అతను అయితే బాగుంటాడు. హరీష్ రావు అయితే బాగుంటాడు. ఓకే, మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 8 నెలలు అయింది కదా, మరి పరిపాలన ఎలా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్? పర్వాలేదు, బాగానే ఉంది. మరి ఫ్యూచర్ లో కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఏ పార్టీ ఇచ్చింది అనుకుంటున్నారు? గట్టి పోటీ అయితే ఇక్కడ ఏ పార్టీ లేదు ప్రస్తుతానికి, బీఆర్ఎస్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి అది గిట్ట లేదు, బీఆర్ఎస్ గిట్ట అంతో ఎంతో బీజేపీ ఉన్నది. అన్న నమస్కారం. నమస్కారం అన్న. మీ పేరు? నా పేరు నిఖిల్ అన్న. నిఖిల్ గారు, మరి బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుంది అంటారు? రాష్ట్ర అధ్యక్షుడు కొంచెం మంచి చేయాలనుకున్నది అంటే ఈటల రాజేందర్ అన్న. ఆయన ఎక్కడికెళ్ళో పోటీ చేసిండు కానీ
ఆయనకున్నంత స్పిరిట్ ఇట్లా వేరే వాళ్ళకి లేదు. ఉంది అంటే ఇక సెకండ్ రఘునందన్ రావుకి ఇవ్వచ్చు, మళ్ళా అట్లా ఉన్నారు. కానీ ఫస్ట్ అయితే ఈటెల రాజేందర్కి ఇవ్వచ్చు అన్న. పార్టీ అధ్యక్షులు ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ కి ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ కి ఇప్పుడు చూసుకున్నట్టయితే యూత్ లో రావాల్సి వస్తుంది అన్న. ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళని తీసుకుంటే వాళ్ళందరికి ఎక్స్పీరియన్స్ ఉంది. అదే యూత్ లో వచ్చిరా అనుకో, మనకి ఇట్లా బయట ఎట్లా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి నేను తీసుకుంటా, వెంకట్ బల్మూర్ అన్న అండు. వెంకట్ బల్మూర్ అన్న చిన్న స్థాయికి పెద్ద స్థాయికి ఎదిగిండు. ఇప్పుడు ఆయన చేసిన ఉద్యమాలు అట్లా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఒక నమ్మకం ఇస్తుంది. ఆ నమ్మకం ఏంటంటే ఎవరైనా సరే కొట్లాడి చేస్తే పైకి వచ్చేటట్టు ఇస్తుంది అన్న. అట్లా ఇప్పుడు కొట్లాడేటోళ్ళు ఎవరైతే ముందు ముందు ఇంకా కొట్లాడతారో, ఇప్పుడు స్టేట్లో ఉన్నారు, సెంట్రల్లో ఆపోజిషన్తో ఎవరైతే కొట్లాడతారో వాళ్ళకి ఇస్తే మంచిగా అనిపిస్తుంది అన్న. ఇప్పుడు కొంచెం మంది ఇప్పుడు ఎంపీలు ఉన్నారు, ఎగ్జాంపుల్ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్న ఇట్లా కొట్లాడే స్పిరిట్ ఉంది. వంశాన్నుండు అన్న ఇట్లా కొట్లాడే స్పిరిట్ ఉంది. ఇట్లాంటి యువకులకు ఎవరికి ఇచ్చినా సరే మాకేమి ఇబ్బంది లేదన్న. వాళ్ళు మంచిగా చేసేది వాళ్ళు మాకు. ఇప్పుడు చూసుకుంటే బీఆర్ఎస్ లో ఉండే మొన్నటిదాకా ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఎంతెంత ముంచిందో ప్రజలకు ఇప్పటివరకు తెలియదు. ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి అవన్నీ చెప్తుండగా ఇప్పుడు ప్రజలకు తెలిసి వస్తుంది ఏంటంటే ఇంత అప్పు చేసారు ఒక్కొక్క దానిపైన. ఇప్పుడు వాళ్ళకి ఆ పైసలు ఇస్తలేరు, మాకు కేసీఆర్ ఉన్నప్పుడు ఈ పెన్షన్ ఇస్తుండే అని అంటారు. ఇప్పుడు అవన్నీ ఇస్తలేడు అంతా. ఇవన్నీ ఇంకా మేలు ఇస్తే ఒక మనిషికి ఇప్పుడు 50,000 ఇస్తాడేమో, అది మళ్ళీ అలా తరతరాలు అప్పు కట్టాల్సి వస్తూనే ఉంటుంది. అందుకని ఇప్పుడు ఏవైతే ఆపిండో మన మంచికే అనుకోవాలి. ఇక నెగిటివ్ ఎక్కువైపోతుంది. ఆయన అప్పులు చేస్తుండో ముంగలు నొప్పుతుండే, ఇంకా ఎవరు ఎంత దొబ్బుతుండో ఆయనకు తెలియదు. కాళేశ్వరం స్కామ్ తీసుకో, దానికో 1,00,000 కోట్లు పెట్టుకుండు. ఇప్పుడు ఏడికి పోయినాయి అవి? ఇప్పుడు నేను మొన్నటిదాకా ఏం చెప్పిండు, నేను చెప్పినా, నేనే దానికి ఆర్కిటెక్చర్ చేసిన, దగ్గరుండి చేసిన అన్నాడు. ఇప్పుడు ఏమంటాడు, నేను చెప్పలేదు, ఇంజనీరింగ్ లేచిరా అన్నాడు. అట్లాంటివి కాకుండా ఉండే అన్ని తప్పులు సరిదిద్దుకొని చేసుకుంటే ఎవరైనా సరే, ఏ నాయకుడైనా సరే మేము ఆయన ఇంటుండి పోరాడడానికి సిద్ధం ఉంటాం. దేని